పీటర్, నీకెలా తెలిసింది దాని గురించి నాకు తెలుసుకోవాలందని? ఎవరికి ఉండదు? దాదాపు 5 ఏళ్ల పాటు కష్టపడి కొలంబియా పరిశోధనా కేంద్రం వాడు పీటర్, వెళ్ళి తనతో మాట్లాడు. వద్దు, నువ్వు వెళ్ళి మాట్లాడు. ఈ డిఎన్ఏ బ్లూ ప్రింట్ సరే. సహాయంతో అసాధ్యం అనుకున్న పనిని మేము మొదలు పెట్టాం. అవును, చిరాగ్గా ఉన్నాయి. అవంటే నాకు చాలా ఇష్టం. అవును, నాకు కూడా. మన వ్యాధులన్నీ మాయమవుతాయి. నీకు తెలుసా, సాలిపురుగులు ఉపయోగించడానికి పరిసరాలకు తగినట్టు వాటి ఒంటి రంగును మార్చుకోగలవు. పురుగుల మీద ఆ పరిశోధన చేస్తాం. నిజంగానా? ఏమన్నా సందేహం? అవును, అది రక్షణకు తగిన ఏర్పాటు. మేము సంయోగ బదిలీ అది సంగతి. కొత్త కోడ్ గల జెనోమ్ ని తయారు చేస్తాం. మా దగ్గరున్న ఈ 3 సాలెపురుగుల జన్యు వివరాలతో 15 జన్యుపరంగా అభివృద్ధి చెందిన సాలెపురుగుల్ని సృష్టించాం. ఇక్కడ 14 ఉన్నాయిగా. ఏమిటన్నావు నువ్వు? ఒకటి కనబడటం లేదు. అవును, ఓ, ఆ ఒక్కదాని మీద పరిశోధన జరుగుతుంది అనుకుంటాను. చూడు, నాకు తెలిసి ఇక్కడున్న ఈ ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ఈస్టర్న్ సీబోర్డ్ లో కల్లా ఎంతో పెద్దది. ఆవిడ వివరిస్తున్నంతసేపు నువ్వు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నావు. వినడం ఎలాగో నేర్పిస్తాను రా. నువ్వు ఇంతవరకు చదివిన కాన్వెంట్ స్కూల్లో పద్ధతులు ఏమిటో తెలియవు కానీ ఈ పబ్లిక్ స్కూల్లో నీ ఆటలు సాగు హ్యారీ. పదండి, అటు పదండి. హే, నేను ఫోటో తీయచ్చా? వాటిని చూస్తున్నట్టుగా కావాలి. తీసుకో. థ్యాంక్స్. సరే, ఇక్కడ నుంచోమంటావా? దీని దగ్గరేగా. అక్కడ నుంచి ఉంటే చాలు. నన్ను మరీ అసహ్యంగా తీకు. అది నిన్ను పుట్టించడం వల్ల కూడా కాదు. ఓ సుభాష్, బాగుందా? చాలా. కదలుకో. ఏయ్ మేరీ, వెళ్దాం రా. ఇదిగో, థ్యాంక్స్. ఏం చేస్తున్నారు అక్కడ? పదండి. ఆ హారిజన్ గ్లైడ్ మల్టీజీ సమస్యలను పరిష్కరించింది.